రండి రండి, మీరేనండి. కొత్త కన్స్ట్రక్షన్, మోడర్న్ బిల్డింగ్. ఏమీ అజాగ్రత్త, పెట్టికి తాళం వేయటం మరచితివా? తాళం వేసితిని, గొళ్ళకు మరిచితిని. అది ముందు మందు వేసిటివి, తర్వాత మైకములో తాళం వేసిటివి. ఇవన్నీ బంగారమే. యముండా ఏముండా? యాముండా. ఆయన వీధి నాటకాల్లో యముడి వేషాలు వేస్తాడు. కోపం వస్తే అలాగే అరుస్తాడు. మరేమి కంగారు పడకండి. అలాగే. అమ్మా, వాట్ 69 బాటిలు, బాల్ పాయింట్ పెన్స్, కత్తులు, కఠార్లు, ఐస్ క్రీమ్ కప్పులు. అన్ని దుంపదిగా హోటల్ ఎక్కడ కొట్టుకొచ్చావా? ఇవి మనకు అక్కడ దొరకవు కదా అని బాగున్నాయని తెచ్చాను. సరే 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 సరే, వీరిని మీకు పరిచయం చేయలేదు. వీరు రుద్రయ్య గారు, వీరు ఎం ధర్మరాజు, ఈయన సేచ్ గుప్తా. మీ సంగీతం వాళ్ళకి పూర్తిగా చెప్పేశాను. మరి వీళ్ళకి బస్ ఎక్కడ ఏర్పాటు చేద్దాం? ఎక్కడో ఏంటి, మన ఇంట్లోనే. వాళ్ళ సంగతి కళ్ళారా చూసాక మరో తోట ఉండేస్తానండి. మీకెందుకు సార్, నేను పట్టుకుంటా. ఏముందా? అలాగే పదండి. ముసలివాడి మళ్ళీ పడతా. ఇదిగో ఆ పక్కన పట్టు, నెమ్మదిగా పడతా. మన ఇంటి చుట్టాలు వచ్చారు, చూసావా? చూడలా, అమ్మ చెప్పింది. ఎవరు వాళ్ళు? ఎవరా? వాడు మనకు కావాల్సిన వాడు. వాడితో చాలా పని ఉంది కాబట్టి నువ్వే స్వయంగా తిండి తిప్పలు మంచి చూడు అన్ని చూడాలి. ఆ పెద్ద మీసాలు ఆయన ఉన్నాడే, ఆయన కొంచెం గట్టిగా కాబట్టి ఎవరైనా నేను చూపిస్తాగా. బావగారు, పెద్దోడిని అనుభవమే చెప్తున్నాను. అసలే ఇది పల్లెటూరు, పైగా రోజులు కూడా ఏం బాగాలేదు. ఆయన చేత ఈ నగాను అట్లా తీసుకెళ్లి నా బీరువాలో జాగ్రత్త పెడతాను. ఎవరైనా నిజంగా యముడిలాగే ఉన్నాడు. నిజంగా యముడి అనుకో, నువ్వు సావిత్రివి, నేను సత్యవంతుని. నా ప్రాణం తీసుకెళ్ళడానికి వచ్చాడే అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? ఏం చేయాలి? సరే బావగారు, తాళమైనా గట్టిది వేయించారా? అయ్యా, మా నగల గురించి మీకు ఎందుకంత ఆందోళన? వాటి గురించి మేము చూసుకుంటాం, మాకు భోజనాలు ఏర్పాటు చేయించండి. అలాగే అలాగే. అమ్మాయి, ఎంత నేను వస్తాను ముందు కదా. మా రాయి వాళ్ళు ఎవరో కాదమ్మా, మావయ్య గారు, మా అమ్మాయి. నమస్కారం అండి. రామ్మా. ఏమి నీ పేరు? సావిత్రి. ఓహో, చాలా మంచి పేరు. మా అమ్మగారి పేరు. చూడండి బావగారు, తమరు అదర్వైజ్ గా అనుకోకపోతే తమకు మగపిల్లలు ఉన్నారా? యముండా. అలాగే బావగారు మంచి ఆకలి మూడ్ మీద ఉన్నట్టున్నారు. చూడండి బావగారు, నేను అర్జెంట్ గా బయటికి వెళ్ళి బిజినెస్ చూసుకొచ్చేస్తాను. ఈలోగా తమరు భోజనాలు కానివ్వండి. అమ్మాయి, ఏ లోటు రాకుండా చూసుకోవాలి. మీరేమీ మొహమాట పడొద్దు, ఇది మీ ఇల్లే అనుకోండి. అటులనే వెళ్ళొస్తాను. ఓఎస్, వెళ్ళండి. బాబు, అవన్నీ బంగారం నగలేనంటారా? పుట్టి బంగారమా? మేలిమి, ప్యూర్రా. అందులో రాళ్ళు, వజ్రాలు, వైడూర్యాలు. అమ్మమ్మమ్మ, చూస్తుంటే కళ్ళు తిరిగిపోయినాయి అనుకో. ఏ పాటి ఉంటుందా ఇలావా? వాటి వాల్యూ గట్టే మగోడు కూడా ఉన్నాడేంటి? అబ్బో అబ్బో అబ్బో, అసలు వాటిని తలుచుకుంటుంటే నిద్రట్టడం లేదు. నో ఫుడ్, నో వాటర్, నో స్లీప్. పిచ్చెత్తిపోతుంది అనుకో. చూస్తా చూస్తా వాటిని వదిలేయాలంటే మనసు ఒప్పకుండా ఉంది. ఎన్ని మాయ మాటలు చెప్పినాడు. పెట్టి వదిలితేనా రాత్రిపూట తల కింద పెట్టుకు మరి నిద్రపోతున్నాడు. ఇంకో 4 రోజులు టైం ఇచ్చినా బాగుండు, రేపో మాపో పోతామంటున్నారు. పోనీ రామశాస్త్రిని పిలిపిస్తే? మద్దరా, అమ్మో, నాకు ధైర్యం సాలడం లేదురా. ఆ సత్తిగాడి కేసే ఫైల్ ఇంకా క్లోజ్ అవ్వలేదు, మళ్ళీ ఈలోగా ఇంకో మాటరా. లేదురా, ఈ సమస్యను శాంతియుతంగానే పరిష్కారం చేద్దాం. ఎప్పుడు వచ్చారే? ఇస్తామండి. అక్కలేదు, కూర్చో. దాహం తీరిపోయింది. ఇదిగో సరదాగా ఊసులు ఆడుకుందామని. అవును,
పేరేంటి? సుబ్బమ్మ. అమ్మా సరే గాని ఆయన ఏం చేస్తున్నారు? ఎవరు? ఆయన. అబ్బా మళ్ళీ ఆయన ఎందుకు? నేను ఎందుకు వచ్చానంటే చెప్పండి. చల్లకొచ్చి ముందు కాస్తారి. చల్లలేదు ముంతాలేదు, డైరెక్ట్ గా అడిగేద్దామని వచ్చాను. అడగండి. నువ్వేమనుకో కదా. ఏమిటి నాన్నగారు? అదే ఏం లేదు, ఆ ఆవకాయ గోంగూర నువ్వు చేసావా లేక ఆ అమ్మాయి చేసిందా తెలుసుకుందామని వచ్చాను. నేనే చేశాను. నీ చెయ్యి పడకపోతే దానికి ఆ రుచి ఎలా వచ్చింది? అయితే ఏమిటంటే అప్పుడు? అదే ఏమి లేదు, తెలుసుకుందామని వచ్చాను, తెలుసుకున్నాను, అనుమానం తీరిపోయింది. నువ్వేమో అనుకోనంతే. ఇంకో సంగతి అడుగుదామని. అవుదో నేను రుద్రయ్య బాబుగారు. రుద్రయ్యనే నగా నట్రా ఇక్కడ పెట్టుకునే తలుపులు తీసు పడుకున్నారని చెప్పేసేసి నేను తలుపులు తెరిచి పడుకుంటున్నా. అవును చూడండి. మా చిత్రగుప్తుడు ఎక్కడ? ఏమో. చిత్రగుప్త 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 తలుపు తెరిచి ఎత్తడికి వెళితే మాట్లాడలేమి చెప్పును. నేను మధ్యాహ్నం తిన్న ఉలవచారు గోంగూర ఆవకాయ వేడి చేసి మంచం మీద నిలవలేక అటు ఆరు బయటికి గాలికి ఇదే. సరే ఇక నేను తలుపు తాళం వేసి పండుకున్నాను. చెప్తాను, మీరు వెళ్ళు. వస్తాను బావగారు. పెట్టి మాత్రం జాగ్రత్త. సుమాటులోనే వెళ్తాను. సిన్సియర్గా ఎడవాలి. శ్రీవారు ముస్తాబవుతున్నారు, చిన్నవారు పెట్టి బేరా సర్దుకుంటున్నారు. ఇది ప్రయాణ సన్నాహమా? అవును. నేటితో మా 3 రోజుల గడువు సరి. రేపు ఉదయం కోడి కుయ్యగానే మా ప్రయాణం. సార్ మా ఊళ్ళో కోళ్లు పొద్దు పొడిస్తేనే గాని కుయ్యవు సార్. వీలేదు. అటువైన కోడిని కూయించి ఉదయమే మా ప్రయాణము గావించడం. నీవు కూడా? నేనా? రావా? ఏమి ధిక్కారమా? అంతకి అపచారమా? కానీ ఏమా సందేహము? సందేహం నన్ను గురించి కాదు స్వామి, ఆ ఆవరణ గురించి. ఎవరా బాల? ఇంకెవరున్నారు స్వామి? మన సావిత్రి. ఏమి జరిగినది? ఏమమ్మా, ఎందుకు ఏడ్చుతుంది? నిన్ను ఎవరైనా ఏమైనా అంటీరా? సందేహించకు, చెప్పుమా. స్వామి ఏమి? పాపం ఆడపిల్ల కదా, చెప్పడానికి సిగ్గుపడుతోంది. అయితే నువ్వు చెప్పు. మరేం లేదు స్వామి, ఈ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది. అయితే ఏమంటారా వెధవ? వెధవ కాదు స్వామి, వాడు కూడా యథాశక్తి ప్రేమిస్తూనే ఉన్నాడు. అయితే ఇంకేమి, పెళ్లి చేసుకునవచ్చును కదా. చేసుకునవచ్చును, కానీ ఈ అమ్మాయి తండ్రి ఉన్నాడు చూశారు, వాడే ఒప్పుకోవటం లేదు. అయితే కష్టమే. తండ్రి ఇష్టానికి భిన్నంగా కూతురు పెళ్లి చేసుకోవడం ధర్మశాస్త్ర విరుద్ధం. ఏమిటి నీ అధర్మశాస్త్రం? నువ్వు ఇంకా దాన్ని బట్టి ఎలాడతానంటావు? సార్ సార్ మీరు చెప్పండి, ప్రేమించిన యువతి యువకుడు పెళ్లి చేసుకోవడం న్యాయం అవునా కాదా? న్యాయం. ఓకే, ఇదిగో నోట్ చేసుకో. మనం వెళ్ళగానే శాస్త్రాన్ని సవరించాం. సవరించేదాకా ఎక్కడ సార్ ప్రాణం మీదకి వస్తేనో? ఏమంత ప్రాణం మీదకి వచ్చింది? ఏంటి నీ బంధుంచే ప్రాణం మీదకి రావాలి? ఆ అమ్మాయి తండ్రి వేరే కొడుకు పెళ్లి చేస్తానంటున్నాడు. అటువైనా ఇప్పుడు ఏమి చేయుట? ఆ న్యాయశాస్త్రం తర్వాత ఎమెండ్ చేసుకోవచ్చు. ముందు ఇమ్మీడియట్ గా ఒక ఆర్డినెన్స్ పాస్ చేయండి. అలా చేయవచ్చునా? కాన్స్టిట్యూషనల్ ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ సార్. ఓహో, అటువైనా ఈ రాత్రికి వివాహం ఏర్పాటు చేయము, ఆ కుర్రవాణ్ణి తీసుకుని రా. అట్లనే స్వామి. స్వామి ఈ రాత్రికి వధూవరులు ఇరువురు రహస్యంగా దేవాలయంలోకి వస్తారు. మీ చేతులతో అక్షతలు వేసి ఆశీర్వదించండి. తర్వాత ఏడుపు కొట్టి ముఖం వేసవా వాళ్ళ నాన్నకు తెలిసిన ఒక ఏడు కొడిసి నిద్రపుతా. వాడేమి చేయగలడు మేముండగా? మళ్ళీ సున్నా. అటులనే అటులనే. ఏమమ్మా, ఇప్పుడు నీకు సంతోషమే కదా? సంతోషమే. స్వామి మరి ఏర్పాట్లు చేయాలి, మేము వెళ్ళినామా? అట్లనే వెళ్ళారు. రేపు ఉదయమే ప్రయాణం. అట్లనే స్వామి, కోడి కూతతో. కోడి కూతతో. రా సావిత్రిరా. వస్తా స్వామి.